వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అభిమానంగా ఆయన వ్యక్తిత్వం వల్ల ఇప్పుడు మేము బయటపడుతున్నాం. ఆయన వ్యక్తిత్వం ఉన్నంత మోడీకి తర్వాత ఆయన మీరేమో మోడీ తర్వాత ఆయన అంటున్నారు, ఇక్కడేమో అసెంబ్లీ సీటు కాదు కదా గేడు దాకనివని చాలా మంది మాట్లాడారు, ఇష్టానుసారం మాట్లాడారు. ఏంటి ఇప్పుడు మోడీ కూడా 2014లో పోటీ చేసినప్పుడు అలాగే అన్నారు కదా, ఆయన 1 man ఆర్మీ, ఈయన 1 man ఆర్మీ. అలాగే ఇప్పుడు ఇవాళ ఏంటో అందరికీ తెలిసిపోయింది కదా. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. సో మొత్తానికైతే వీళ్ళంతా ఒకటే చెప్పడం జరుగుతుంది, జనసేన అని పవన్ కళ్యాణ్ కోసం సొంత డబ్బులతో మేము వచ్చాము, అంతేకాకుండా రాజస్థాన్ అయినప్పటికీ కూడా రాజస్థాన్ నుంచి మేము వచ్చామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చినటువంటి యువకులు జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూనే స్టంట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తం కూడా అంటే మొత్తానికి కేవలం పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు మాత్రమే కాదు, జనసేన అని పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకునేటటువంటి పరిస్థితి ఉండడంతో ఇప్పటికే అన్ని మార్గాలు కూడా చిత్రాడ వైపు వెళ్తూ ఉన్నాయి. అయితే ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ కూడా చాలామంది వాహనాలు దిగి దాదాపు 3-4 కిలోమీటర్ల మేర నడిచి సభా ప్రాంగణానికి కూడా చేరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చందు, రాజు, తెలుగు సంస్కృతి చరిత్రకు అద్దం పట్టేలా కూడా ఈ సభ ఉండబోతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరెవరు ఇప్పటి వరకు అక్కడ హాజరయ్యారు, ఎంతసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం అయితే ఇప్పటికే వచ్చి ఉండాలి. సో కానీ సభకు సంబంధించి పార్టీ క్యాడర్ అంతా కూడా ఇబ్బందులు పడుతుంది, అంటే అక్కడికి చేరుకోలేదు కాబట్టి. సో అందరూ అక్కడికి చేరుకున్న తర్వాత ఎవరు ఇబ్బందులు లేకుండా, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ కానీ వెళ్ళిపోతే సభాస్థలికి చేరుకుంటే వీళ్ళంతా కూడా వెళ్ళడానికి ఒక రకంగా చాలంటే చాలా పుష్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి అలా వెళ్ళడం వల్ల ఇబ్బందులు తలెత్తేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయేమో అనేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలస్యంగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. ఎందుకు ఆ మాట అందరూ కూడా చెబుతూ ఉన్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారికి సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఉన్నటువంటి ఆ మానియా, దాని మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చు, అంతేకాకుండా ప్రేమ కావచ్చు, అలాంటిది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో మొత్తానికి ఎటువైపు చూసినా సరే అంటే ఇప్పటికే దాదాపుగా రోడ్లు ఖాళీ అవుతున్నాయి. అంటే ఖాళీ అవ్వడం అంటే అంతా కూడా సభాస్థలికి వెళ్తూ ఉన్నారు. అంటే రోడ్డు ఖాళీ అయింది అంటే రోడ్డు మీద నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా సభాస్థలికి బయలుదేరారు. సో సభలో చేరుకునేందుకు వీళ్ళంతా కూడా ఊళ్ళూరుతున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది కాకినాడ నుంచి చిత్రాడకి వెళ్ళేటువంటి మార్గం. సో చిత్రాడకి వెళ్ళేటువంటి మార్గం మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీ అవుతుంది. ఎందుకు ఖాళీ అవుతుంది అంటే, జనసేనాని పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఆయన వేదిక దగ్గరికి రాబోతున్నారు కాబట్టి సో అందరూ కూడా రోడ్లో ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరూ కూడా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది చాలా అంటే ఎక్కడ మిస్ అవుతాం అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఇంకా వేగంగా కూడా వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం కూడా ఇదంతా జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో జరుగుతుందని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్టు సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టే విధంగా 3 ద్వారాలు ఏర్పాటు చేస్తారు, అంటే 3 ఎంట్రన్స్లు ఏర్పాటు చేస్తారు. ఈ 3 ఎంట్రన్స్లు కూడా 3 పేర్లు పెట్టినటువంటి పరిస్థితి. అందులో వచ్చేసి నాయకర్ గారి పేరు, అంటే ఆయన విద్యా సంస్థలకు సంబంధించి అనేక రకాలుగా ఆయన సేవలు అందించారు. దాంతోపాటు డొక్కా సీతమ్మ, సో ఆమె వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఆమె పేరుని ప్రజలకు పరిచయం చేసినటువంటి పరిస్థితి. వారితో పాటు పిఠాపురం మహారాజా వారి పేరుతోటి ఇంకొక ద్వారం. సో మొత్తం 3 ద్వారాలకి 3 మహనీయుల పేర్లు పెట్టినటువంటి పరిస్థితి. సో వీళ్ళంతా కూడా జాతీయోద్యమంలోనో లేకపోతే ఇతర ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కాదు. ఇప్పటివరకు ఎవరికి తెలియనటువంటి వీళ్ళని ప్రస్తుతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ జనరేషన్ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు వారి పేర్లతోటి ద్వారాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి చిత్రాడ సభ భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున సక్సెస్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం దాదాపు లక్షలాది మంది జనం చెవులను నెక్కబుడుచుకొని కళ్ళను పెద్దవి చేసుకొని వెహికల్లతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజు, అంటే దేశ విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో అభిమానులు వచ్చినట్టు తెలుస్తోంది. సభాస్థలం చూసుకునే 50 ఎకరాలు, అంటే ఎంతమంది వచ్చినా కూడా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనం చూస్తున్నాం. దాదాపు 2 లక్షలు అనుకుంటే ఇప్పుడు 5 లక్షల వరకు కూడా అభిమానులు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అయితే ఇక్కడ ఒకటి మొత్తం కూడా అంటే జనసేన సభ ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి కార్యకర్త కడుపు నిండా భోజనం చేసి
ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇళ్ళకి చేరుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆశ ఆకాంక్ష. గతంలో 2 సభలు కూడా మనం చూసాం. నేను కూడా కవరేజ్కి వెళ్ళాను. అక్కడ కవరేజ్ చేసే సందర్భంలో అటు ఇప్పటం కావచ్చు, అలాగే మచిలీపట్నం కావచ్చు. సో ఈ 2 ప్రాంతాల్లో జరిగినటువంటి సభలు ఏవైతున్నాయో ఈ 2 సభల్లో కూడా ఇదే చూసాం. భారీ ఎత్తున అంటే ఎక్కడికక్కడ అదేదో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పార్టీ కార్యకర్తలు, లేకపోతే పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచో చేసినటువంటి ఏర్పాట్లు కొన్ని అయితే, కొన్ని మాత్రము స్వచ్ఛందంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి అంటే ఒక జాతర ఎలా జరుగుతుంది అంటే ఒక జాతర జరిగేటువంటి సందర్భంలో దేవుడి పేరు చెప్పి ఏ విధంగా అయితే వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వసతులు ఏర్పాటు చేస్తారు భక్తులకి, అలాగే పవన్ కళ్యాణ్ వీర భక్తులైనటువంటి ఆయన ఫ్యాన్స్కి, అలాగే ఆయన పార్టీ కార్యకర్తల నాయకులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఒక జాతర తరహాలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నీళ్లు, కొంతమంది తమకున్నటువంటి స్తోమతను బట్టి వాటర్ను పంపిణీ చేశారు, మరి కొంతమంది మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండ తీవ్రత తక్కువగా ఉందని చెప్పేసి పుచ్చకాయలు తీసుకొచ్చి వాటిని కట్ చేసి కొంతమంది ఇస్తే ఏకంగా పుచ్చకాయలు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో పాటు కొంతమంది అయితే వచ్చినటువంటి వృద్ధులు, మహిళలకి, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి టెట్రా ప్యాకెట్ల రూపంలో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందజేస్తారు. దీంతోపాటు 3 పూట్ల వాళ్ళకి పుష్టికరమైనటువంటి భోజనం అంటే ఉదయాన్నే వాళ్ళకి అవసరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మధ్యాహ్నం అనేక రకాలైనటువంటి రుచులతోటి భోజనాన్ని తయారు చేసి వాళ్ళందరికీ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పటికే పదే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఏంటి ఆ ప్రకటన అంటే ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళు ఇంటికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా తినేసి అంటే భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆకలి లేకుండా మీరు సభ నుంచి బయలుదేరాలి అని చెప్పేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకు సంబంధించినటువంటి కమిటీలను ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి కడుపు నిండా తిన్న తర్వాతే వెళ్ళాలని చెప్పేసి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.